పైన ఇస్తాడో ఆ పాపం కూడా మాకు ఒక ప్రజలకు కూడా భారం మా పైన పడతా ఉంది. అది కూడా నువ్వు గుర్తించుకోవాలి. మేము ఇవ్వద్దని చెప్పలా. నీకు నేను అవినీతి పరుడు కాదంటున్నావు. ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? హైదరాబాద్ లో ఎక్కడి నుంచి నీకు విల్లాలు వచ్చింది? హైదరాబాద్ లో ఏ విధంగా నీకు అపార్ట్మెంట్లు పూజా అపార్ట్మెంట్లు వచ్చింది? తుమ్మలగుంట్లో ప్యాలెస్లు కట్టావు. ఎక్కడి నుంచి ప్యాలెస్లు కట్టావు? విజయవాడలో సీఎం గారి ఇంటికి ఆనుకున్నటువంటి విల్లా ఎక్కడి నుంచి కొన్నావు? సత్యవేడు నియోజకవర్గంలో 100 ఎకరాలు ఎక్కడి నుంచి కొన్నావు? గూడూరు నియోజకవర్గంలో 100 ఎకరాలు ఎక్కడి నుంచి కొన్నావు? తుమ్మలగుంట్లో ప్రజల సొత్తుని బంధువుల నీతో పాటు ఊర్లో పుట్టినటువంటి సొంత బంధువుల సొత్తుని ఏ విధంగా లాక్కున్నావు? నీ సొంత బంధువులైనట్టు పేరూరులో ఉన్నట్టు నీ బంధువుల ఆస్తిని కూడా ఏ విధంగా లాక్కున్నావు? అంటే ఇదంతా నీ కంటికి కనపడలేదా? ఇది నేను చేసిన తప్పు కాదు, నీకు ఎక్కడ అవినీతి అని తెలియలేదా? వ్యసనం నాకు లేదన్నావు. ఎందుకు లేదు నీకు వ్యసనం? నీ వ్యసనమే డబ్బు డబ్బు డబ్బు. నాకు వ్యసనం అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది వ్యసనం. ఒకరు కొందరు డ్రింక్ చేస్తారు, కొందరు కార్డ్స్ ఆడతారు, కొన్ని రకాలు ఉంటాయి. నీ వ్యసనం అన్నిటికంటే డేంజర్, అన్నిటికంటే భయంకరమైన వ్యసనం డబ్బు 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 ఉంటే చాలు నీకు. చంద్రగిరి నియోజకవర్గంలో 2 సార్లు నిన్ను గెలిపించిన ప్రజలు అందుబాటులో లేదు. ఆ డబ్బు అనే వ్యసనంతో ఈరోజు చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధికి లేకుండా, యువతకు ఉద్యోగాలు లేకుండా, రైతులకు నీళ్లు లేకుండా, రైతులు భూములు లాక్కుంటా, నిరుపేదలైనటువంటి ప్రజలకు ఇళ్లు లేకుండా ఉన్న పరిస్థితి తెచ్చావు ఈ డబ్బు అనే వ్యసనంతో. ఈ అవినీతి గాని వ్యసనం ఇదే నీకు నిదాహరణ. చూడండి, నీ కంపెనీలు చెవిరెడ్డి మునిరెడ్డి రోసమ్మ ఇన్ఫా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ నాన్న వాళ్ళది. ఇది స్టార్ట్ అయింది 2019. దీంట్లో వాళ్ళ ఫ్యామిలీనే. ఇంకోటి మైక్రోప్ టెక్నాలజీస్, ఇది ఆయనదే, స్టార్ట్ అయింది ఇదే. అదేవిధంగా క్యాంప్ మ్యాన్ ఫర్ సర్వీసెస్ వాళ్ళ సొంత కుటుంబంలో వాళ్ళ కొడుకులు, వాళ్ళ సతీమణి గారు, వాళ్ళ అమ్మగారు వాళ్ళే ఉన్నారు దీంట్లో డైరెక్టర్ గా. అదేవిధంగా సిఎంఆర్ అగ్రి క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులే ఉన్నారు మొత్తం డైరెక్టర్లు. అదేవిధంగా ఇంకోటి సిఎంఆర్ కన్స్ట్రక్షన్స్, ఇది వాళ్ళ కుటుంబ సభ్యులే. ఇది ఎవరైనా విలేకరులు కూడా ఆన్లైన్ లో కొడితే మొత్తం ఆ కంపెనీ లిస్ట్ వస్తుంది మీకు. అంటే ఇదంతా కంపెనీలు కంటికి కనపడలేదా? ఇదంతా నీకు ఎక్కడి నుంచి వచ్చింది? 2019 నుంచి 2020 ఒక కంపెనీ ఏదో 18లో స్టార్ట్ చేసి ఉన్నాడు. మిగిలినంతా 19, 20, 21లో స్టార్ట్ చేశావు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు కాలేదా? ఇంత మాట్లాడుతున్నావు. నువ్వు ఈ రోజు రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నటువంటి కేవీఎస్ అనే బిల్డింగ్ లో, ఆ బిల్డింగ్ ఎవరిది? దౌర్జన్యంగా వైసీపీ నాయకుడు సంబంధించిన 2 నాయకులకి గలాటా ఉంటే దాన్ని ఆక్యుపై చేసుకున్నావు. నీకు కష్టపడి కోట్లు నీకు వెనకాలుండి రాజకీయంగా సపోర్ట్ చేసిన వ్యక్తి ఆస్తి నువ్వు లాక్కున్నావు. ఇది అవినీతి కాదా? నీతో పాటు జన చైతన్యంలో చేసినటువంటి ఒక నాయకుడికి సంబంధించిన ల్యాండ్ రేణుగుంట లెక్కల దాఖలు, దామిని లెక్కల దాఖల్లో సహాయం చేయమని నీ దగ్గరికి వస్తే ఆ ల్యాండ్ మరుసటి రోజు 3 రోజులకంతా నీ పేరుతో, నీ బినాముల పేరుతో ఎక్కించుకున్నావు. ఇది అవినీతి కాదా? రేణుగుంట ఎయిర్పోర్ట్ దగ్గర మిలిటరీ ల్యాండ్ ని ఆక్యుపై చేసుకుంటే దాన్ని నీ పేరుతో మార్చుకుని బినాముల పేరుతో చేసుకుంది కాదా? ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి డిక్సన్ దగ్గర ఉన్నట్టు నీ లేఅవుట్ లో వంకపరంబోకుని ఆక్యుపై చేసుకుని ఆ వంకపరంబోకులో పార్క్ గా చూపించింది నీకు. ఇది అవినీతి కాదా? మంగళంలో డ్రైవర్స్ కాలనీ దగ్గర వంకపరంబోకులో లేఅవుట్లు అనాధికారంగా వేసి ముంచేసింది. ఇది అవినీతి కాదా? ఇది ఉదాహరణ చెప్తున్నా. దీనికంటే కూడా ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఆనాటి రాయలు పాలించినటువంటి కోటలో ఆ రోజు రాయలు గారు కట్టించిన వెంకటేశ్వర స్వామి పాదాల చెంత చంద్రగిరి నియోజకవర్గం ఉంది. అటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూలు తెచ్చి పంచాయతీ ఎలక్షన్ కి గాని, ఎంపీటీసీ ఎలక్షన్ కి గాని ఇంటింటికి పంచి లడ్డుల పైన ప్రామిస్ చేసుకునేది అవినీతి కాదా? ఎవరైనా మామూలుగా లడ్డు అంటే మన ఇంట్లో ఫంక్షన్ అంటే ఇచ్చి తలా కొంచెం ఎత్తుకోమంటాం.
నువ్వు వేల కొద్ది లడ్డులు తీసుకుని వచ్చావు. నువ్వు తుడా డైరెక్టర్ అయినావని, టీడీ డైరెక్టర్ అయినావని, మెంబర్ అయ్యావని వేల కొద్ది లడ్డులు తీసుకుని వచ్చి నువ్వు వ్యాన్ లో మొత్తం నీ చంద్రుని నియోజకవర్గం మొత్తం ఇచ్చావు. ఇది అవినీతి కాదా? దేశ చరిత్ర ఇటువంటి అవినీతి పరుడు ఎక్కడా లేడు. ఇతని వల్ల చంద్రుని నియోజకవర్గంలో ఈరోజు గంజాయి రాజ్యం వెళ్తా ఉంది. ఏ రోజైనా గంజాయిని అరికెట్టావా? నువ్వు అనుకోండి ఈ రోజు ఎట్టుంటుంది ఆలోచించు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.